హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా సీతాపయనం మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 31 minutes ఉంది. ఈ మూవీని యాక్షన్ కింగ్ అర్జున్ గారు డైరెక్ట్ చేశారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు బాగున్నాయి సాంగ్స్ అయితే. మూవీలో క్యారెక్టర్స్ ని బాగా రాసుకున్నారు. రైటింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే గుడ్ అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ జర్నీలో వీళ్లకు హెల్ప్ చేసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ లో తిరిగి వచ్చేసరికి వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ రైటింగ్ చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు అనిపించింది. అండ్ మూవీలో బ్లాస్ట్ సీన్ లో విఎఫ్ఎక్స్ అయితే అంతగా బాగలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సీత వైజాగ్ నుండి హైదరాబాద్ కి వెళుతుంది తన కార్ లో. ఆ జర్నీలో ఏం జరిగింది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమైంది అనేది బేసిక్ స్టోరీ లైన్. సింపుల్ స్టోరీ లైన్ కానీ బాగా రాసుకున్నారు. ఐశ్వర్య అర్జున్ అండ్ నిరంజనన్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగా అనిపించింది. అర్జున్ గారు అండ్ ధృవ సర్జా గారు ఉన్నంతలో డీసెంట్ అనిపించింది. మూవీ మధ్య మధ్యలో కొంచెం స్లోగా ఉంది. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత బాగానే ఉంది. ఇంటర్వెల్ జస్ట్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కొన్ని సీన్స్ ఓకే పర్వాలేదు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఓకేగా అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్సెన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో రైటింగ్ కన్వీనియంట్ గా ఉన్న కొన్ని సీన్స్ బాగున్నాయి, పర్వాలేదు అనిపించింది. ఒక్కసారి చూడొచ్చు అనిపించింది టైం పాస్ కి. మరి మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఏటీఎం ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేయండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేశాను, ఫాలో అవ్వండి. ఈ మూవీ స్ట్రీమింగ్ అండ్ నెక్స్ట్ మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.